హలో ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కు హార్దిక స్వాగతం. మీ అందరి కోసం రామాంతిక మరో తాజా ఎపిసోడ్తో మళ్ళీ వచ్చేసింది. వీడియోలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమైతే మర్చిపోవద్దు. ఆలస్యం ఎందుకు? ఈరోజు కార్తీక దీపం మే 3 ఎపిసోడ్లో జరిగిన మునుపెన్నడూ చూడని మలుపుల్ని చూద్దాం. ముందుగా కాశీ పారిజాతానికి మెసేజ్ చేస్తాడు. వెంటనే పారుదాసు ఇంటికి బయలుదేరుతుంది. ఇంటికెళ్లగానే అక్కడి పరిస్థితిని చూసి కాస్త తొంగి చూస్తూ అడుగుతుంది, ఇల్లు గుర్తొచ్చిందా అని. దాసు మాత్రం ఆశ్చర్యంగా చూస్తూ, నాకు అంతా గుర్తే అంటాడు. ఆమె కొంచెం ఆశ్చర్యపోయినట్టు కనిపిస్తుంది. నిన్ను ఎవరో కొట్టి రోడ్డు మీద పడేశారట, డాక్టర్ ఆసుపత్రిలో చేర్చాడని తెలుసు అంటుంది. దాసు మాత్రం ఎంత ఆలోచించినా కొట్టిన వారు ఎవరో గుర్తుకు రావడం లేదని చెబుతాడు. ఇక్కడే పారిజాతం అడుగులు మరింత లోతుకు వెళతాయి. గుర్తు తెచ్చుకో మళ్ళీ అని చెబుతుంది. దాసు మాత్రం చిరాకుపడి, ఒక్కటే మాట మళ్ళీ మళ్ళీ అడగొద్దు అంటాడు. కాశీ అప్పుడే మధ్యలోకి వచ్చి, నాన్నను ఇబ్బంది పెట్టొద్దు అని చెబుతాడు. అంతలో స్వప్న కూడా స్పందిస్తుంది. మీకు నాపై ప్రేమ ఉంటే మాకు ఎందుకు బాధ వస్తుంది అని అడుగుతుంది. కాశీ మళ్ళీ ప్రయత్నించి అర్థం చేసేందుకు చూస్తాడు. అయితే అప్పటికే దాసు అటు నుంచి లేచి వెళ్ళిపోతాడు. నీ మాటల వల్లే ఆయన వెళ్ళిపోయాడు అని కాశీ పారిజాతాన్ని పరోక్షంగా చీడగొడతాడు. ఇంత జరుగుతున్నప్పుడు పారిజాతం అనుమానాల్లో పడిపోతుంది. దాసుకి గతం ఎప్పుడైనా గుర్తొస్తుందేమో అని ఆలోచిస్తుంది. అప్పుడు కాశీ చెబుతాడు, గుర్తొస్తుంటే అప్పుడప్పుడు పేపర్లపై ఏదో రాస్తున్నాడు. అడిగితే ఎవరో రాశారంటున్నాడు. అంతే. పారిజాతం ఆ పేపర్లను తన కళ్లతో చూడాలనుకుంటుంది. కాశీ చూపిస్తాడు. పారిజాతం ఒక్కొక్క పేపర్ చూస్తూ వెళ్లే కొద్దీ ఆశ్చర్యపోతూ, భయపడుతూ ఉంటుంది. ఒక రాత కనిపిస్తుంది, కొట్టింది. వదలను. వారసురాలు. ఈ మాటల్ని చూసిన వెంటనే పారిజాతం ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది దాసు రాశాడా అని అనుకుంటుంది. ఇక్కడి నుంచి ఏదో ప్రారంభమైంది అని ఆమెకు అనిపిస్తుంది. కాశీ చెప్పినట్టు దాసు తరచూ అన్యాయం గురించి, వారసురాలు గురించి చెబుతూ ఉండేవాడు. అసలు ఆ వారసురాలు ఎవరు? దశరథ్ పెదనాన్నకు దాసు ఏం చెప్పాలనుకుంటున్నాడు అనేది పారిజాతం ఆలోచనల్లో పడ్డ ప్రశ్న. తర్వాత మరో పేపర్ చూపిస్తాడు కాశీ. అసలైన వారసురాలు అని రాసి ఆపేసిన రాత. ఇది చూసి పారిజాతం మరింత కంగారు పడుతుంది. అది సుమిత్ర కూతురా, లేక దీపా, లేక ఇంకెవరైనా అని అనుమానిస్తుంది. అసలు ఈ పదాల వెనక ఏం దాగుంది అనే ప్రశ్న చుట్టుముట్టుతుంది. అంతలో పారిజాతం ఇంటికి వచ్చి, భూతద్దం పెట్టి ఆ రాతల్ని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా చదువుతుంది. పదాలు, అక్షరాలు చూసే కొద్దీ ఆమెకు ఏదో పెద్ద సత్యం తలుపు తట్టినట్టుంటుంది. అప్పుడు అక్కడికి జ్యోత్స్న వస్తుంది. ఇంత రీసెర్చ్ మూడ్లో ఉన్నావేంటో అని అడుగుతుంది. పారిజాతం తలెత్తి చూస్తూ, ఈ రాతల్లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నా అంటుంది. మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళావ్ అని అడిగినప్పుడు పారిజాతం, నీ నాన్న దగ్గరికి అని సమాధానం ఇస్తుంది. దాంతో జ్యోత్స్నకి చిరాకు. మీ నాన్న కాదు, నీ కొడుకు అని చెప్పి ఘాటుగా మాట్లాడుతుంది. ఆ తర్వాత పారిజాతం జ్యోకి పేపర్లను చూపిస్తుంది. దాసు రాసినవి ఇవి అంటుంది. అతను మతిలో ఉండగా రాసినవే అని చెబుతుంది. పేపర్లలో కొట్టింది వారసురాలు అనే వాక్యం చూసిన జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. దాసు నన్నే గురించి రాశాడా అనే భయంతో నిశ్శబ్దంగా చూస్తుంది. పక్కనే పారిజాతం మాత్రం ఇది ఏదో గొప్ప రహస్యమని నిశ్చయంగా అనిపిస్తుంది. అంతేకాకుండా కాశీ ఇచ్చిన మరో పేపర్లో దీప బొమ్మ కనిపిస్తుంది. పేరు రాయకపోయినా బొమ్మలో చెప్పేశాడు అంటుంది జ్యోత్స్న. తనలో తనే అంచనా వేసుకుంటుంది, పేరు ఎక్కడో రాసే ఉంటాడు. ఆ భయంలోనే ఆమె ఒక్కసారిగా పేపర్లన్నీ గబగబా తీసేసి, వాటిని కోవొత్తి మంటతో కాల్చేస్తుంది. కాని ఆ సమయంలో వెనకనుంచి పారిజాతం చూస్తుంది. ఆమెకి అంతే, నిజంగా నీకు ఏదైనా తెలుసు, నువ్వేనా ఈ మొత్తం సంగతికి కారణం అనే అనుమానం బలపడుతుంది. ఇక్కడ పారిజాతం ఒక నిర్ణయం తీసుకుంటుంది. నువ్వే అయితే వదిలిపెట్టను జ్యోత్స్న. నా కొడుకును చంపాలనుకున్నదే నువ్వైతే, నీపై కన్నేసి ఉంచుతా అని మనసులో బలంగా నిర్ణయం తీసుకుంటుంది. ఇప్పుడు ఆమెకు జ్యోత్స్న పట్ల ఉన్న అనుమానం పూర్తిగా స్థిరమవుతుంది. ఇక ఈ ఎపిసోడ్ చివర్లో
దీప తను జైలులో గడిపిన రోజుల్ని గుర్తు చేసుకుంటూ శౌర్యను ప్రేమగా చూస్తుంది. కార్తీక్ వచ్చి ఆమెను కలుసుకుంటాడు. నిజమే గెలిచింది అంటాడు, కాని దీప మాత్రం సంతృప్తిగా లేదు. నిజాలు బయటపడలేదంటూ బాధపడుతుంది. కార్తీక్, నువ్వు నిజాలు చెప్పకుండా ఉంటే ఎలా నమ్మాలి అంటాడు. దీప మాత్రం, నేను అబద్ధాలు చెప్పానా అని ఎదురుతిరుగుతుంది. ఇదంతా జరుగుతుండగా కార్తీక్ అడుగుతాడు, నువ్వు కార్లో వస్తున్నట్టు జ్యోత్స్నకు ఎలా తెలిసింది? దీప షాక్కు గురవుతుంది. చివరకు ఒప్పుకుంటుంది, నేనే చెప్పా. కార్తీక్ ఆశ్చర్యపోతాడు. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. అసలైన వారసురాలు ఎవరు? దాసు గుర్తొచ్చేలోపు ఎవరు ఎన్ని నిజాలు దాచేస్తారు అనేది ఇప్పుడు కీలక ప్రశ్నగా మారుతుంది. మరిన్ని వీడియోలు చూడడానికి రామాంతిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మళ్ళీ తరువాతి వీడియోలో కలుద్దాం. ఇప్పటికి సెలవు.